ఫస్ట్ అయితే మా బాబుకి ఇప్పుడు 8 ఇయర్స్. ఇప్పుడైతే ప్రెజెంట్ నడవట్లేదు. స్కూల్‌కి కూడా వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాడు. అసలు మా బాబుకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు తెలిసింది కదా! నేను అనుకున్నాను కొంతమంది పిల్లలు స్లో ఉంటారేమో అని మేమైతే ఒక 6 ఇయర్స్ వచ్చినప్పుడు ఇంకా ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోయిందనమాట. అంటే నడవడం గాని, ఊరికే పడిపోవడం, కింద కూర్చొని పైకి లేవడం అని చాలా ఇబ్బందిగా పైకి లేసేవాడు. సో మాకు ఇంకా ఇప్పుడు అర్థమైపోయింది ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మేమైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. నార్మల్ గా ఇక్కడ మనకి తెలిసిన చిన్న హాస్పిటల్లో చూపించాం ఫస్ట్ అయితే. అయితే అక్కడ డాక్టర్ అన్నారు ఒకసారి కూర్చొని పైకి లేవమని చెప్పండి అంటే కూర్చున్నాడు. కూర్చొని పైకి లేసేటప్పుడు కాళ్ళు రెండు ఇలా చాపేసి ఒక కాలు ఇలా పైకి లాక్కొని ఒక కాలు మీద చేసి కింద చేసి బలవంతంగా లేస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నారు బాబుకి చాలా సీరియస్ ఉందమ్మా, సీరియస్ ప్రాబ్లమ్ ఉంది, మీరు ఏం చేయండి అంటే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళండి, బయట అయితే మీరు అన్ని టెస్టులకి వాటికి వీటికని చాలా అమౌంట్ అవుతుంది, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ ఏమైనా ఉంటే ఉన్నట్టు చెప్తారు అని గాంధీ హాస్పిటల్ అయితే తీసుకెళ్ళండి అన్నారు. మేమైతే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాం నెక్స్ట్ రోజే. తీసుకెళ్తే బాబుని అక్కడ చూశారు నార్మల్ గా. చూసి మరి ఈ టెస్ట్లన్నీ అవ్వడానికి ఒక 10 days టైం పడుతుంది, ఒక 10 days అడ్మిట్ చేయండి బాబుని ఉన్నారు. సరే అని మేము 10 days అయితే అక్కడ అడ్మిట్ అయ్యాము. బాబుకి రోజు పుట్టినప్పటి నుంచి అసలు ఎక్కడ పుట్టాడు ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే అడిగారు. మా బాబు అయితే గాంధీ హాస్పిటల్ అని పుట్టాడని చెప్పాము. అక్కడే పుట్టాడు. పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉన్నాడు, ఏమైనా ప్రాబ్లం ఉందా అన్ని అడిగారు. అన్ని చెప్పాము. పుట్టినప్పటి నుంచి మా బాబుకి అయితే ఏం ప్రాబ్లం లేదు, కనీసం పస్కలు కూడా అవ్వలేదు అనమాట. సో అన్ని టెస్టులు చేశారు. చేసి ఒక మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందా అని అడిగారు. అయితే మా ఫ్యామిలీ హిస్టరీలో మా అక్క వాళ్ళ అబ్బాయికి పెద్ద బాబుకి అయితే సేమ్ ప్రాబ్లం డిఎండి అని చెప్పాము. అయితే జెనెటిక్ టెస్ట్ ఒకటి చేయించాము. ఆ జెనెటిక్ టెస్ట్ లో ఈ ప్రాబ్లం గురించి బయటపడింది అనమాట. పాజిటివ్ వచ్చింది. అప్పుడు డాక్టర్ని మేము అడిగాం, సార్ మరి పాజిటివ్ వచ్చింది కదా, దీనికి మెడిసిన్ ఏమైనా ఉంటుందా, దానికి ఏంటి మరి దానికి ప్రాసెస్ ఏంటి అంటే ఒకసారి మీ హస్బెండ్ కూడా రమ్మనండి, మేము దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పారు. చెప్తే నేను మా హస్బెండ్ కాల్ చేసి రమ్మని చెప్పాను. వచ్చావు. ఇంకా మేము ఇద్దరం ఉండి రాముని తీసుకొని వెళ్ళి పెద్ద డాక్టర్ అయితే వచ్చారు. పెద్ద డాక్టర్ చెప్పారనమాట, దీనికైతే ప్రెసెంట్ మెడిసిన్ అయితే లేదు, ఫిజియోథెరపీ చేయించండి. ఫిజియోథెరపీ కూడా ఎక్కువ అమౌంట్ పెట్టి ఏం చేయించకండి, ఒక 2 months 3 months చేయించి మీరే నేర్చుకొని ఇంకా లైఫ్ టైం చేయించమని చెప్పారు ఫిజియోథెరపీ అయితే. సో అందుకని మేము ఒక 3 months చేయించాము. చేయించిన తర్వాత ఇంకా నేనే చేస్తున్నాను ఇంట్లోని. వాళ్ళు అక్కడ ఎలా చేస్తారో చూసి అవన్నీ నేనే చేస్తాను. డాక్టర్లు ఇంకోటి ఏమన్నారంటే ఈ ఈ డిసీజ్ అయితే ఎక్కడ మెడిసిన్ లేదు, మీరు ఎవరన్నా ఏమంటారు ఇట్లనే ఎవరన్నా డబ్బులు ఇవ్వండి మేము చూపిస్తాము, దీనికి మెడిసిన్ ఉందంటే మీరు నమ్మి వెళ్ళి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి, ఆయుర్వేదిక్ లో కానీ హోమియోపతిలో కానీ ఎక్కడ మెడిసిన్ లేదు, మీరు వేస్ట్ గా డబ్బులు అయితే ఖర్చు పెట్టకండి అని చెప్పారు డాక్టర్లు అయితే. అట్లా అని నేను మనము ఊరుకోలేము కదా, కానీ చాలా చాలా తిప్పాం మేము కూడా. ఎవరో ఇంటికి వచ్చి ఇట్లా అన్ని ఆయిల్స్ అన్ని కలిపి రాస్తే తగ్గుతుంది అని హోమియోపతి వాళ్ళు వస్తే కూడా వాళ్ళ దగ్గర కూడా మేము మెడిసిన్ తీసుకొని వాడాము, కానీ యూజ్ ఏం లేదు. అట్లానే ఫిజియోథెరపీ ఇంకా చేయిస్తున్నాను నేనే ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఫిజియోథెరపీ కూడా ఎక్కువ అమౌంట్ పెట్టి చేయించకండి, ఎందుకంటే అది లైఫ్ టైం చేసుకోవాలి కాబట్టి మీరే చేసుకోండి అని చెప్పారు. ఇంకా దీనికి ట్రీట్మెంట్ అయితే ఏం లేదు ప్రెసెంట్ అయితే. ఇంకా ఉన్నంత కాలం హ్యాపీగా చూసుకోండి. ఫస్ట్ మీరైతే ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉంటేనే కదా పిల్లల్ని చూసుకోగలుగుతారు అని చెప్పారు. కానీ మనం ఎంతైనా ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అది భరించే మాకైతేనే తెలుస్తుంది. కానీ కొన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ లేనప్పుడు ఇంకా దాన్ని మనం ఏడుస్తూ కూర్చుంటే దాన్ని సాల్వ్ చేయలేం కదా.
ఇంకా మేము దాన్ని డిసీజ్ని యాక్సెప్ట్ చేసి ఇంకా నెక్స్ట్ ఏం జరగాలి, ఏం ట్రీట్మెంట్ చేయించాలి, మన ఈ డిఎండి ప్రాబ్లం అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువైపోతుంది. కానీ పేరెంట్స్ ఎవరు బుద్ధికి రావట్లేదు. ముందుకు వస్తేనే కదా ఆ ప్రాబ్లం అనేది ఇంతమందికి ఉందని మనకి ఏదైనా సపోర్ట్ దొరుకుతుంది. నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఎవరన్నా డిఎండి ప్రాబ్లం ఉన్న పేరెంట్ ఉంటే కొంచెం ముందుకు రండి. ఎందుకంటే దానికి మెడిసిన్ అనేది కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ దొరుకుతుంది మనకి. పేరెంట్స్ ముందుకు వస్తేనే కదా అర్థమవుతుంది జనాలకు కూడా అసలు ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో ఆ ప్రాబ్లంకి అని ఎవరైనా సొల్యూషన్ చేసేది. మేమైతే ప్రెసెంట్ రాముకు యశోదాలో చూపిస్తున్నాము. ప్రెసెంట్ ఒక 3 months అవుతుంది. మాకు ఒక మేడం, రమా మేడం అని చెప్పేసి ఈ ప్రాబ్లం డిఎండి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరూ గ్రూప్ లో ఉంటారనమాట. ఏదన్నా ఎన్ఎంసీస్ లేదంటే ఏదన్నా మెడిసిన్ ఏమన్నా వచ్చినా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీలో ఎవరన్నా ఈ డిఎండి ఉన్న పేరెంట్స్ ఎవరన్నా ఉంటే మా వీడియో షేర్ చేయండి. ఆ గ్రూప్ ద్వారా మీకు ఏదైనా సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ మొన్న రీసెంట్ గా 3 months అవుతుంది. రామ్కి అన్ని టెస్టులు చేశారు, అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కాకపోతే విటమిన్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పారు. విటమిన్ స్టిరాయిడ్స్ వాడుతున్నాము బాబుకి. ఇంకా డైట్ మెయింటైన్ చేయమన్నారు. డైట్ అయితే నేను ఏమేమి పెడతాను అని చెప్పేసి డైలీ వీడియోస్ అయితే పెడతాను. ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలకి 6 months ఒకసారి లేదా 1 year ఒకసారి మొత్తం అన్ని టెస్టులు చేయించాలి, కంపల్సరీ చేయించాలి. ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్ ఎలా ఉంది అంటే, వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి వీక్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని మనము 6 months ఒకసారి టెస్టులు అన్ని చేయించాలి. డిఎండి పేరెంట్ కి అయితే నేను ఒకటే చెప్తాను, ఈ డిసీజ్ కి అయితే మెడిసిన్ అయితే లేదు. మన ఫారెన్ లో ఉంది కానీ అది ఇంకా ట్రయల్స్ లో ఉంది. ఏదైనా ఉంటే మన భారత్ ఎండి ఫౌండేషన్ వాళ్ళు మనకి చెప్తారు. సో అక్కడే ఇక్కడ చూపించి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఫ్యూచర్ లో డబ్బులు చాలా అవసరం అవుతాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. డిఎండి వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా డిఎండి ప్రాబ్లం ఉన్న పేరెంట్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.